మరి నన్ను అలంకరించిన పెద్దలకి, మా గురుగారు అమ్మగారు మీనచ్చమ్మ గారికి, సిద్ధానంద సుబ్బేశ్వర గారికి నా పాదవందనాలు. మరి వచ్చిన భక్తులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ, మరి పెద్దలు నిర్ణయించిన నా వాకులు తెలుపమని చెప్పినారు, చెప్తున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరాజయోగి గురు శిష్యం నిజానంద దీక్షితం గుడిస నరసింహయోగినామంకితం సద్గురుతే నమో నమః. మరి మనము ఈ అచల పరిపూర్ణ బోధకు వచ్చినాం కాబట్టి నా సంగతే నేను చెప్పేది. ఒకప్పుడు నా పరిస్థితి చాలా ఘోరం. ఏం ఘోరం అంటే నా తాగడము, నా తినడము, నన్ను చూసి కొంతమంది పట్టబోయేవాళ్ళు. మరి ఈరోజు మా ఇంటి పక్కన గురు పూజ ఉంటే మా గురువుగారు వాళ్ళ పూజకు వచ్చినాడు. మాకు తెలియదు గురువు అంటే ఏమి, బోధ అంటే ఏమి కూడా నాకు అర్థం తెలియదు. మన భోజప్ప గారు అన్న మా గురుగారి కింద పండుకునే స్థలం కావాలంటే మేము అనుకునే మంచము, బొంతలు, గుంగళ్ళు దాని మీద ఉంటే అన్న ఇక్కడ పండబెట్టాను అదే పరుపు పిలిచిన మాకు తెలియదు. ఈ పొద్దు దుఃఖం ఆవరేసి ఆ పరుపుని మంచం మాకు దాడి చేసుకుంటే అటువంటి స్థానంలో వండుకొని దారి చూపించి భోజప్ప గారు నా జన్మ సార్థకం చేసింది నిజానంద నరసింహయోగి గారు. మరి పొద్దు వాళ్ళని ఎంత వర్ణిస్తే నాకు దొరకదు పుణ్యం. మరి ఇటువంటి బోధకు వచ్చినాక మనం కూడా చాలా వరకు మార్పు రావాలా. మార్పు లేకుండా నీదేమి నాదేమి అని మాటలు పోతే ఈ పరిపూర్ణ బోధ ఎవరికి అంటదు. దీని మీద ఇష్టపడి 24 గంటలు వాళ్ళు చెప్పిన మంత్రం మనం పఠించిన వానికైతేనే ఈ అచల ప్రభావం సరిపోతుంది. లేదంటే ఈ ఎరక మీద నేను చేస్తుందో చేస్తుంది, దాన్ని మీరేం చేయలేరు. ఎరకంత మంచిదొద్దు, ఎరకంత చెడ్డదొద్దు. మీ శోధనలు పెట్టుకుంటే మీరు నేను కలిస్తే మీ భక్తులు, మీ బంధు బలగం కాడికి కూడా, మీ కాడికి కూడా, మీకు వర్తించిన భూమి కూడా మీరు ఎంత సాకున్న కోడిపిల్ల కుక్కపిల్ల కూడా దాని నుంచి మీకు ఆదాయం కలుగుతుందని మన పెద్దలు చెప్పిన వాకు ఇది సత్యము. మనం అదేం ఇదేం అనుకుంటూ పోతే మన దగ్గరకు వచ్చేది కూడా ఆయన గురు సొత్తు కనపడకుండా వస్తుంది. ప్రపంచంలో కనిపిస్తుంది కానీ అది కనపడకుండా వచ్చింది గుండ్రా ఎంత సార్లు కనిపించేది ఈ భూమిలోకి వచ్చిన వద్దు. ఇది మన పెద్దలు చెప్పిన మాట, వాళ్ళ నిర్ణయం మనం తెలుసుకొని నడుచుకునే అనుభవం వస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ బోధన చేరినాక మనం వ్యాపారంలో గొప్ప కావాలా, మనం అన్నిట్లో గొప్ప కావాలంటే మనం కాము, మన నిర్ణయం కాదు. ఆయన ఏం సంకల్పం చేస్తాడో అది మనల్ని సహకరిస్తేనే మనం ముందుకు పోతాం. కానీ ఈ బోధ తీసుకుంటే నాకు దరిద్రం వచ్చా, నన్ను ఇంత కష్టం చేసి కూడా ఏమంటుందంటే నువ్వు అనుకున్నదంటే నేను చెడిపోతుంది. అది అనుకున్నప్పుడు ఊక చేస్తే నీకేం తక్కువలేదు. ఏమరా నేను బోధ తీసుకొని ఇంత కష్టం చేసుకుని నాకేం కాలేదంటే ఉన్నది కూడా గొప్ప. ఇది సత్యం. నాకు ఏం రాలేదు, ఇదే పెద్దదో నీకు ఎంత దుడుచుకుంటే అది నీవు అనుకున్న తొలిగానే వస్తుంది, అది ఎక్కడ పోదు. మరి ఈరోజు 24 లక్షల ఇల్లు కట్టే నా కొడుకు నా శుద్ధి చెప్తాం మంది వద్దు, వానికి 4 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టాలి. ఊరు పూజ కట్టమంటే వద్దాడు, వాడి ఇంటికి పోతాను కాలు పెట్టాలి. వాడు నా కొడుకు కాదు. నా మాట ఎవడైతే తింటాడో వాడే కొడుకు. ఈయనోడు కొడుకు ఎవరు కాదు, అది బిడ్డ కూడా కాదు, వినకుంటే చుట్టం కూడా కాదు. పెడితే చుట్టం కాదు, తిట్టించుకుంటేనే చుట్టం. ఆయన ఈ పొద్దుడికి ఏముంది, చాలా మంది చెప్పారు అరే ఇంకా నీకు అత్తలం బంగారం ఇప్పిస్తాం మరి మీ నాన్న దగ్గర పొలం కూడా ఇప్పిస్తామంటే వాడు వాళ్ళని మనకేమది. నా భార్య కూడా భార్య కాదు, నా మాట విన్నది. అది స్వతంత్రం మాట్లాడుతున్నది. భార్య కూడా నాకు భార్య. నా భార్య అయితే నా గురువాకి చెప్పేటప్పుడు నెంబర్ పట్టుకున్నాను, అదైతే భార్య. ఇంకా భావార్థంగా నేను కూడా వస్తాను, ముగిన పూజలు కాదు, ఇది సత్యము.
అని నేను తెలియజేస్తున్నా. మనకి ఎట్లా అంటే దారి చూపింది చిన్న భోజప్ప, నా జన్మ ధన్యం చేసింది మా నిజానంద అతిరోషి నట్టిమూడి గారు. మరి ఆయన కొడుకు కూడా చాలా సంతోషంగా ఆవరిస్తుంటున్నాడు. అమ్మ కూడా చాలా సంతోషంగా ఆవరిస్తుంటుంది. బోధ ఎప్పుడు కొట్టలేదు, సత్య కొట్టలేదు, బచ్చ కొట్టలేదు. కానీ నమ్మకం ఒకటి నీకు బాగా దృఢమైన ఉత్త నమ్మకం కాదు, అది సేవ కూడా ఉండదు. ఉత్త నమ్మకం ఉంటే కాడ కాదు. ఇది నా అనుభవం నాకు తెలిసింది కాబట్టి నా కొడులకు 2 ఎకరాల భూమి, 3 కొడుకు ఈ పోతే ఒకరోజు 4.5 అయింది. ఎందుకో ఈ మన అయ్యగారు మా ఇంటిని నిద్రపోయింది ఒకటే నాకు తెలుసు, కానీ అది నాకు తెలుసు. మా భోజప్ప కూడా తెలియదు, నన్ను సహకరించిన భోజప్ప కూడా తెలియదు. శుద్ధి మా గురువు గారు ఎక్కడున్నాడో ఆయనకు నాకే కొత్త, కానీ ఇది ఇతరులకు ఎవరు నాకు కూడా తెలియదు, ఎవరు తెలియదు అది. మరి ఈ పొద్దుటి వాళ్ళకి ఏముంది, ఎవరిని కొత్తలేదు. ఒకడొకటి పొద్దు 4.5 ఎకరాలు అంటే ఒకటొకటి 25 ఎకరాల విలువ ఉంది. మరి ఆ నా కొడులకి ఇంత చెప్తే కూడా బుద్ధి రాకుంటే వాళ్ళు ఏం చేస్తారు, పుడితే ఏం చేస్తారు, పుట్టుకుంటారు. బ్రహ్మంగారు వాళ్ళు ఉంటుంది, శివపతులు పెదపతులు గట్టలు మాత్రం ఏం చేస్తారు. నా పని కాదు, నా పని నా భర్తలు ఊరొక్కటి జిల్లా భర్తను వాళ్ళ ఇబ్బంది కూడా దొరకదు, నాకు అవసరం లేదు. నా భర్తలు కూడా చల్లబట్టే సార్. నా బంధువులుగా చుట్టాలు కాదు, మన నిజానంద అతరోజు బోధకు ఎవరైతే వచ్చారో వాళ్ళే నాకు బంధు. వాళ్ళు ఊరికే నీళ్ళు పోసిన కూడా నాకు సంతోషమే. ఈ కొడుకులు భజభోజనం పెట్టి కూడా వద్దు. శ్రీ సద్గురు బ్రహ్మరాజుకు జై.